తిరుపతి ఎంకన్న సామితానికి పోవాలంటే ఏం చేస్తారోలా? కార్ మాట్లాడుకొని కార్లో పోతారు, లేకుంటే రైళ్ల టికెట్ బుకింగ్ చేసుకొని రైల్లో పోతుంటారు. ఇంకొందరైతే జప్పున పోయి రావాలని విమానం ఎక్కేటోళ్ళు సుతం ఉన్నారు. కానీ అందరి లెక్క కాకుండా గీ మోతవరి బస్ స్టాండ్ లో పార్కింగ్ చేసిన బస్ వేసుకొని బయలుదేరిండు. మరి ఆయన ఏం దాకా పోయిండు, ఏం కథనో వార్తల్లో పోయి చూద్దాం పాండ్రోల్లా. మీ నాన్న పేరు లచ్చయ్య అన్న. ఏం ఏడుగు వేస్తానా మరి నువ్వు? తిరుపతి తిరుపతి పోతుందంట నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్ కనవడం బస్ ఎత్తుకోపోతున్నా లేదు. అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన ఇట్లా కూర్చొని ఇట్లా లేరవుతా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళం చెల్లు ఉన్నాయి కానీ స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన. ఇది ఒక రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్ వేసి తిప్పినాక ఇటు వచ్చాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినా అన్నాడు. ఎందుకంటే మరి పాలకొత్తు సారా అంటే పో అన్నాడు ఆయన అంతే. మంచిగున్నది కదా ఈయన ముచ్చట. బస్సుకు తాళం చేతులున్నాయని ఆర్టీసీ బస్సును వేసుకుని తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి బయలుదేరినట్టే కాకుండా కొంచెం దూరం సుతం పోయిండు. అసలు ముచ్చట ఏందంటే ఈ మూతవారి పేరు జిట్టబోయిన ఎంకన్న. జనగామ జిల్లా పాలకుర్తి మండలం షెన్నూరు కాడుంటాడు. ట్రాక్టర్ నడుపుకుంటా బతికెళ్ళ తీస్తున్నాడట. ఈయన ఇంటి అమ్మతో లొల్లు పెట్టుకున్నాడట. ఇక ఫ్రీ స్టేషన్ లో కుతికెళ్ళ దాకా ఎక్కిచ్చిండు సర్కార్ మందు. ఇక ఇంటికి పోతే రానియర్ అనుకున్నాడో ఎట్లనో బేస్తారం అద్దుమరాత్రి సీదా జనగాం బస్టాండ్ కు పోయిండు. ఆన్నే పార్కింగ్ చేసిన గీ బస్సు కనబడి తెక్కిండట. ఎక్కినోడు ఆన్నో ఈన్నో కూసోలే, సీదా డ్రైవర్ సీట్లనే కూసున్నాడు. మత్తుల నిద్ర పోతా అంటే తలకాయ స్టీరింగ్ మీద పడేటాలకు హారన్ సప్పుడొచ్చిందట. అగో బండి శాలనే ఉందనుకున్నాడు. స్టీరింగ్ కాడ దేవులాడితే చాబి దానికే ఉందట. నడుచుకుంటా పోయేటోనికి కాస్ట్లీ కారు దొరికినంత సంబరం అయింది కాకకు. మరి బస్సు కండిషన్లుందో లేదో తెలుసుకుందామని ఆలోచన వచ్చినట్టున్నది. బస్టాండ్ లోనే 2 రౌండ్లు వేసిండట. ఈయనను చూసి సెక్యూరిటీ అన్న సూతం ఎక్కడికని అడిగిండట. అడిగితే ఈ మూతవారి పాలకుర్తి కన్నాడట. సెక్యూరిటీ అన్న నమస్తే పెట్టి రైట్ అన్నాడట. ఇంత మంచి ఛాన్స్ పోతే మళ్ళా రాదనుకున్నాడు. సీదా సూర్యాపేట దిక్కు కొట్టిండు బస్సును. 21 కిలోమీటర్లు పాము పోయినట్టే రయ్య నడిపించిండు. అంత మంచిగానే ఉంది గాని హైవేల సింగరాజుపల్లి టోల్ గేట్ కాడికి రాగానే నిషా దిగిందో ఏమో సాపుగా పోయేటోడు టోల్ గేట్ దిమ్మలకు బస్సు దాకిచ్చిండు. అగో ఆర్టీసీ బస్సు ఎట్లెట్లనో పోతాందని అక్కడ ఉన్నోళ్లకు అనుమానం వచ్చి పోలీసోళ్లకు ఫోన్ కొడితే ఈ బస్సు దొంగ బండారం బయటపడ్డది. ఏందిరా కండక్టర్ లేకుండా బస్సులో ఒక్కనివే ఎటు పోతున్నవరా వారి అని 4 సప్పరిచ్చి అడిగితే తిరుపతి ఎంకన్న స్వామి దర్శనానికి పోతున్నా అనుకుంటా ఎంకన్న అసలు ముచ్చట చెప్పిండట. ఇక అదే తొవ్వల ఏం గుళ్ళున్నాయో వాటిని చూద్దామనుకున్నాడట గాని కాక ప్లాను ఫెయిల్ అయింది. ఇంకా మీదికెళ్లి తిరుపతి పోయేందుకు బస్సులు లేవని ఈ బస్సు ఎక్కిండట. విమానం డిపోలోకి పోతే ఖాళీ ఉందని విమానం వేసుకోపోయేటోడు కావచ్చు. మరి మొత్తానికి టక్కర ఏటాలకు ఆగిండు గాని లేకుంటే ఫ్రీగా తిరుపతికి పోయేటోడు కావచ్చు. బిజీగుండే జనగాం బస్టాండ్లకెళ్లి ఇంత అలకగా బస్సు పోయిందంటే అటు సెక్యూరిటోళ్లు ఎంత మంచిగా డ్యూటీ చేస్తున్నారో చూడుండ్రి. మీదికెంచి సలాం కొట్టి పంపిండ్రంటే ఇంత పానం పెట్టి పని చేస్తున్నారో ఏందో పోన్రి. ఇక రేపు మెట్రో రైళ్లకు పెట్టినట్టే తాగుబోతులను బస్టాండ్లకు రాకుండా రూళ్లు పెడితేనే బస్సులు భద్రంగా ఉంటాయని అనుకోవచ్చిండ్రు. ఈ తాగుబోతు దొంగని ముచ్చట చూసిన జనాలు.